ఆ తర్వాత ఒక చిన్న ఉపమానమే అనుకోండి. ఓ దగ్గర చదివాను, బాగా అనిపించింది, మీకు చెబుతా. ఒకరోజు ఓ కాకి బాధపడుతుందంట. ఏమని? దేవుడు నన్ను ఎందుకు ఇంత నల్లగా చేశాడు, నా బ్రతికేందుకు ఇలా ఉంది, నన్ను ఎవ్వరూ కోరుకోరు, ఏ ఇంటి మీదకైనా వెళ్ళి వాళ్ళతుంటే నన్ను ఇబ్బంది పెడతారు, నా బ్రతికేందో నల్ల మసిబొగ్గులాగా ఉన్నా నేను అని అది బాధపడతా. ఒకరోజు ఆ దిగులతో వెళ్తుంటే ఒక దగ్గర ఒక కొలనులో ఒక హంస కనపడింది దానికి. ఏంటిది? హంస అంటే ఏంటో మీకు తెలుసు. అది కనపడింది. అది అది ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? తెల్లగా ఉండిద్ది. ఇది నేరుగా అక్కడికి వెళ్ళి, బా, దేవుడికి నువ్వంటే ప్రేమ, నిన్ను చూడు ఎంత తెల్లగా చేశాడో, నన్ను చూడు ఎంత నల్లగా చేశాడో. నిన్నేమో జనాలు చూడాలి అనుకుంటారు, నన్నేమో చూసి అసహించుకుంటున్నారు. ఏందో నా జనాల సంగతి ఏమో కానీ నా మీద నాకే ఇరిటేషన్గా ఉంది అంటే, అప్పుడు అదనిందంట, నిజమే కాకి, ఆ, తెల్లగా ఉన్నా నీకంటే కొంచెం కలరు, కానీ ఈ ఆనందం నాకు ఎప్పటి వరకు ఉందయ్యా అంటే, రామచిలకను చూడనంత వరకు ఈ ఆనందం నాలో ఉంది. అదేంది? నేను తెలిపే, అది చిలకపచ్చ, దాని ముక్కు దొండపండు. అసలు ఆ రెండు రంగులతో చిలక వెళ్ళి ఇంటి ముందుకు వాళ్తే పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దాన్ని ఎప్పుడైతే నేను చూశానో నాకు నా మీద వెగట కొట్టింది. అలా ఎందుకు లేకపోయానా అని అనిపించింది నాకు అనిందంట. ఓకే అని ఇది అలా నేరుగా చిలక ఎక్కడుందో, చిలకమ్మ చిట్టి చిలకమ్మ అనుకుంటూ పోయి ఒక కొమ్మ దగ్గర వాలి, అసలు నీ జన్మ ధన్యం పో, అసలు ఏమి రంగు, ముక్కు ఒక రంగు, ఒళ్ళంతా ఒక రంగు, చూడముచ్చటిగా ఉన్నావు, నీ జన్మ ధన్యం పో. హంస నిన్ను చూసి నేర్చుకుంటుంది. ఇక నా బతుకంటే ఇక చెప్పేది ఏముంది, మన ఇద్దరం పక్కన నిలబడితే నిన్నే సెల్ఫీ అడుగుతారు, నన్ను ఎవరు అడగరు అని అంటే, రామచిలక కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొని అదనిందంట, అది నిజమే కాకి, నీకంటే కొంచెం అందంగానే ఉన్నా, కానీ నాకు ఈ ఆనందం ఎంతవరకు ఉందంటే చెప్పనా చెప్పనా నెమలిని చూడనంత వరకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడైతే అది నాకు కంటపడిందో నా ఆనందం ఎగిరిపోయింది. ఎందుకు చెప్పు? నాది రెండు రంగులే, దాని దగ్గరికి వెళ్తే వామ్మ రంగులు లెక్క పెట్టలాగా అల్లాడిపోయాను నేను. అప్పుడు దాకా నేనే గొప్ప అనుకున్నా, నా రంగే గొప్పదనుకున్నా, నాకంటే తక్కువ వాళ్ళని చూసి నేనేదో మురిసిపోయా. ఓ రోజు అలా ఎగురుకుంటా వెళ్తుంటే ఒక దగ్గర నెమలి కనపడింది. అది అలా పురి విప్పి నాట్యం ఆడుతుంటే నాకు మతిపోయింది పో కాకి. అవునా, నెమలి మరి ఏమనుకున్నావు? అసలు ఎన్ని రంగుల్లోనే నాకు అంతు చెక్కలేదు. మీరు చెప్పండి, నెమలి ఎన్ని రంగుల్లో ఉంటుంది? ఆ నెమలిని చూసిన తర్వాత నా ఆనందం ఎగిరిపోయింది పో కాకి. ఇది ఇది నేరుగా నెమలి ఎక్కడుందో అని చూస్తే ఒక పార్క్ ఉంది దగ్గర. ఆ పార్క్ దగ్గర నెమలి ఉంది. నేరుగా అక్కడికి పోయింది. అక్కడికి పోయి, నెమలి కాస్త నీతో మాట్లాడాలంటే, ఆగు, సెల్ఫీలు అడుగుతున్నారు, కాస్త ఫోటో ఫోజు ఇవ్వాలి, ఆగు. అబ్బో, ఇదంతా జరిగిద్దా అంటే మరి ఉపమానంలో కథల్లో జరుగుతాయి. బైబిల్లో చెట్లు కూడా మాట్లాడుకున్నాయి. చెట్లు ఎట్లా మాట్లాడుకుంటే అని మీరు అడగమాకండి, నీతి కథల్లో అవన్నీ అట్లా జరుగుతాయి అనుకోండి. ఇది వెళ్ళింది, దాంతో మాట్లాడటానికి దీనికి చాలా టైం పట్టింది. ఎందుకంటే జనాలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎగిరెగిరి కేరింతలు కొడుతున్నారు, సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా సమయం తర్వాత ఈ కాకి దాంతో మాట్లాడే అవకాశం దొరికింది. పిల్లబ్బాబ్బాబ్బా, అస్సలు మన పక్షి జాతిలో నిన్ను కొట్టింది లేదు పో, నీ జన్మధన్యం. నాది నలుపు, హంస తెలుపు, రామచిలక రెండు రంగులు. అసలు నీ బాడీ నిర్మాణం దేవుడు అద్భుతంగా చేశాడు, మామూలుగా లేదు. అసలు నిన్ను చూసి మన పక్షి జాతి అంతా కుళ్ళుకుంటుంది అనుకో, అట్లా ఉంచయ్యా అంటే అది కూడా కాస్త నవ్వి అదేమనిందో చెప్పనా, ఏమి రంగులు ఏం పడలేపో, ఎన్ని రంగులు ఏముండి ఏం ఉపయోగం, నీలాగా గాల్లో ఎగరలేనుగా నేను, కింద నుంచి మీ అందరినీ చూడటమే కానీ, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళటమే కానీ, నీలాగా గాల్లో ఎగురుకుంటూ ఇల్లు తిరిగే ఎక్కడుంది చెప్పు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అన్నీ బోన్లో బందీలైనవి. నాకు ఎప్పుడు కాకుల్ని చూస్తే, మీ జాతిని చూస్తే ఏమనిపించదు అనుకున్నావు? కాకిలాగా పుడితే నా బ్రతుకి ఎంత ధన్యం, ఎందుకు నెమల్లాగా పుట్టానో అనిపిస్తుంది. నిజమా? నిజమే కాకి. మరి నీలాగా ఇప్పుడు ఈ గోడ దాటగలుగుతాను నేను? దాటలేను. సరే, దాటి ఎవరింటికైనా పోతే నన్ను ఉంచుతారా? పట్టుకొని పీకటం, అది బైబిల్లో పెట్టుకుంటారో పుస్తకాల్లో పెట్టుకుంటారో మరి ఏందో వాళ్ళ పిచ్చి అర్థం కాదు. కనబడ్డానంటే ఈకలు పీకటం, పట్టుకొని వెళ్ళి బంధించడం. అదే నువ్వు ఇంటి మీదకైనా వెళ్తే పట్టుకుంటారా? హాయిగా, అసలు ఏ దిగులు లేదు. నీకు నీ జన్మ ధన్యం, దేవుడే నాకు కనబడి నువ్వు ఎవరిలాగా పుట్టాలి అని అడిగితే
కాయికి లాగా పుట్టించాయా, ఏ దిగులు లేదని అడుగుతా. నిజమా? నిజమే పిచ్చిదానా, నీ జన్మే ధన్యం. అమ్మయ్యా, అంటే ఇప్పుడు నేనే బెటర్ అంటావు, మరి అంతగాకి ఏముంది పో. ఏమండి మీరు గమనించండి, బైబిల్లో కూడా ఏలియాకి ఆహారం పంపించడానికి చిలకను పంపాడా, హంసను పంపాడా, పావురాన్ని పంపాడా, కాకిని పంపాడా? అదేంటి, ఈ చిన్న చూపు ఉన్న వాళ్ళందరి మీద దేవుడు చూపు ఉంటుంది. హల్లెలూయా, కొట్టు చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుని మనసు బంగారం. ఈ చిన్న చూపు ఉన్న వాళ్ళందరి మీద ఎవరు చూపు ఉంటుంది? యేసయ్య చూపడిద్ది. ఆదిలో పోయింది నోవాహు పంపిస్తే శవాల మీద ఏం ఎరుకుంటా తినింది? కుళ్ళిపోయిన శరీరాలు తింటా ఉన్న దాన్ని బయటికి పంపిస్తే ఇక తిరిగి రాలా కాకమ్మ. దాన్ని పట్టుకొచ్చి మాంసం ఇచ్చి తన పరిచర్యలో వాడుకున్నాడు యేసయ్య. ఏమండి, ఈ పుష్పాల్లో చూసినా వేటి మహిమ వాటిదే, జంతువుల్లో చూసినా వేటి మహిమ వాటిదే, దేవుడు సృజించిన ప్రకృతిలో చూసినా వేటి మహిమ వాటిదే. మరి మానవులంగా పుట్టిన మనకి దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? ఏదైనా లోటు చేస్తాడా? ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని చూడొద్దు అంటాడు దేవుడు ఈరోజు. దేన్ని దానిగానే చూశాడు దేవుడు, మంచిదన్నాడు. నీకు దేవుడు ఇచ్చిందని నువ్వు చూసుకున్నావు అనుకో, నీకు కూడా మంచిగానే కనబడతావు. నువ్వు ఇతరులకు ఇచ్చింది చూసినప్పుడు నీది చెడ్డగా అనిపించింది ఒక్కొక్కసారి. దేవుడు అంటాడు దేని దానిగానే చూడండి. ఎందుకు ప్రభువా నన్ను కూడా అలా చేయకపోయావా? చంద్రుడు నన్ను సూర్యుడిలాగా చేయపోయావా అంటే, మరి చంద్రుడు పని ఎవరు చేస్తారు? వెన్నెలు ఎవరిస్తారు? రాత్రులు కాంతిని ఎవరిస్తారు? నువ్వు ఆ స్థానంలో ఉండాలే బిడ్డ. అందరూ సూర్యుడిని పొగుడుతున్నారయ్యా, పర్వాలేదు, రాత్రి నిన్నేగా చూసేది, నీకుండేది నీకుందిలే, నువ్వు బాధపడు మాకు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు వాళ్ళని వీళ్ళని చూడొద్దు. ఒకవేళ నువ్వు పెద్దింటికి కోళ్ళగా వెళ్ళావేమో, నువ్వు ఒక చిన్నింటి